హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, వేణు సాంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో కట్టుబాట్ల మధ్య పెరిగిన అబ్బాయి. సంస్కారం కలవాడు, చాలా అందమైన వాడు, బుద్ధివంతుడు, పద్ధతిగా ఉండేవాడు. అమ్మాయిలను కన్నెత్తి కూడా చూడనివాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ జనరేషన్కి తగినవాడు కాదు. కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా అమ్మాయిలు వచ్చి పలకరించిన తల పక్కకు తిప్పుకొని సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయేంత బుద్ధివంతుడు. తన ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటారు. నువ్వు ఈ కాలానికి తగిన వాడివి కాదురా, అమ్మాయిలంటే మరి అంత భయం పనికిరాదురా అని వేణు వాళ్లతో చెప్తూ ఉంటాడు. అరే, మీకు తెలుసు కదరా, నేను పెరిగిన వాతావరణం అలాంటిది. ప్రేమకి ఆడవాళ్ళకి నేను చాలా దూరంగా ఉంటాను. మా ఇంట్లో వాళ్ళు ఇలాంటి విషయాలు అస్సలు ఎంకరేజ్ చేయరు అని. తనకి తన కుటుంబమే లోకం. అన్నయ్య మణికంఠ శర్మ, వదిన లక్ష్మి, వాళ్ళ ముగ్గురు పిల్లలు, ఇద్దరు అక్కలు, ఇద్దరు బావగార్లు, వాళ్ళ పిల్లలు నలుగురు. ఇదే ప్రపంచం. వేణు మాత్రం చదువుకుంటున్నాడు. చదువులో ఎప్పుడు ముందుంటాడు. వాళ్ళ నాన్నగారు ధర్మరావు గారు పోస్ట్ మాస్టర్, వాళ్ళ అమ్మగారు శాంతకుమారి హౌస్ వైఫ్, వాళ్ళ అమ్మకి ముద్దుల కొడుకు గారాల పట్టి, ఇద్దరు అక్కల ముద్దుల తమ్ముడు. వాళ్ళ నాన్నగారి మీద డిపెండ్ అవ్వకూడదని తన చదువుకి ఖర్చులు తానే పెట్టుకోవాలని ఒకవైపు ట్యూషన్ చెప్పుకుంటూ చదువుకుంటూ ఉండే అంత ఆత్మాభిమానం కలవాడు. పై చదువుల నిమిత్తం మచిలీపట్నం వెళ్ళాడు. పండక్కని ఇంటికొచ్చాడు. అతని ఇంటికి రావటంతోనే బాబాయ్ అనుకుంటూ ముగ్గురు పిల్లలు అతన్ని చుట్టేశారు. వాళ్ళకి తలా ఒక చాక్లెట్ ఇచ్చి వాళ్ళ నాన్నగారిని అన్నా వదినని పలకరించి వంటింట్లో పనిచేసుకునే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నేను వచ్చేశాను. ఏంటి అలా చిక్కిపోయావు? నా మీద దిగులు పెట్టుకున్నావా అని వాళ్ళమ్మని అడిగాడు. అవునా అన్న, నీకు తెలుసు కదా నిన్ను వదిలిపెట్టి నేనుండలేనని. నువ్వేమో పెద్ద చదువులని మచిలీపట్నం వెళ్ళావు. ఏ పండక్కో పబ్బానికో వస్తావు. అన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండాలంటే ఎలా రా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది. నేను వచ్చేశాను కదమ్మా, ఇంకేంటి, 10 రోజులు ఇక్కడే ఉంటాను. అమ్మ, అక్క వాళ్ళు బావ వాళ్ళు పిల్లలందరూ బాగున్నారా, పండక్కి వస్తున్నారా అని అందరి గురించి క్షేమ సమాచారాలు కనుక్కొని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి. టిఫిన్ తిని తన ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. అరే, నేను వచ్చాను రండి, అందరం కలిసి మా ఇంటి పక్కన ఉన్నాం స్కూల్ గ్రౌండ్లో మీట్ అవుదామని. రాజు మధు ఊళ్ళోని స్నేహితులు ముగ్గురు కలిసి స్కూల్ గ్రౌండ్లో మీట్ అయ్యారు. ఎంతసేపు హీరో ఇంట్రడక్షనేనా? హీరోయిన్ ఇంట్రడక్షన్ లేదా అని అడుగుతారా, అది కూడా ఉంది. మరుసటి రోజు ఉదయం శాంతగారు పెట్టిన టీ తీసుకుని డాబాపైకి వెళ్ళాడు వేణు. వీధి చివర ఒక అందమైన ముస్లిం అమ్మాయి పిల్లలతో ఆడుకుంటూ కనిపించింది. తను ముస్లిం అమ్మాయిలా కనిపించలేదు. లంగా ఓణిలో పొడవాటి జుట్టుతో పద్ధతిగా చాలా అందంగా కనిపించింది. ఒక్క బొట్టు మాత్రమే లేదు. తన ఆహార్యం మొత్తంలో భారతీయ సంస్కృతి ఉట్టిపడుతుంది. మొట్టమొదటిసారి ఒక అమ్మాయి వేణు కళ్ళకి చాలా అందంగా కనిపించింది. ఎంతలా అంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత అందంగా. కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి, తన గురించి తెలుసుకునేదెలా? తనలో తను తికమక పడుతున్నాడు. ఫ్రెండ్స్ని అడిగితే అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, ఇంట్లో వాళ్ళతో చెబితే ఏ ప్రాబ్లం వస్తుందో ఏంటో అని భయపడ్డాడు కూడా. కానీ ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలన్న ఆరాటం ఒక్క నిమిషం కూడా నిలవనీయలేదు. వాళ్ళ అమ్మతో చెప్పి గబాగబా బయటికి వెళ్ళాడు ఫ్రెండ్స్ని అడుగుదామని. వేణు, రాజు, నేను ఒక అమ్మాయిని చూశాన్రా. ఎవరా అమ్మాయి? ఈ వీధిలో ఎప్పుడూ కనిపించలేదు. అరే, నువ్వు అమ్మాయి గురించి అడుగుతున్నావా అంటాడు మధు. అవునరా, ఆ అమ్మాయి చాలా బాగుంది, పద్ధతిగా చూడ్డానికి, అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ చెప్పరా అంటాడు వేణు. ఇంతకీ నువ్వే అమ్మాయిని చూసావురా? ఎక్కడ చూసావు అంటారు రాజు. ఈ వీధి చివర్లో చూశాన్రా, మేబీ ముస్లిం అమ్మాయి అనుకుంటాను. అవునా, అయితే నేను చూసి డీటెయిల్స్ కనుక్కుంటాను. కాసేపటి తర్వాత రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే, ఆ అమ్మాయి పేరు కనుక్కున్నాన్రా, తన పేరు ముంతాజ్. పేరు వినగానే తనకు షాజహాన్లా, ముంతాజ్కి తన హృదయంలో తాజ్మహల్ కట్టినట్టుగా ఫీల్ అయ్యాడు వేణు. వాళ్ళ ఫ్యామిలీ వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు. ఎందుకు వచ్చారేంటి అనే విషయాలు ఇంకా తెలియదురా అన్నాడు. ఎందుకంటే ముస్లిమ్స్కి కూడా సాంప్రదాయాలు కట్టుబాట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అంత త్వరగా డీటెయిల్స్ ఎవరికి చెప్పాలి అని అనుకోరు.
తను మాత్రం ఎక్కువగా చదువుకోలేదు, ఇంట్లోనే ఉంటుందని చెప్పాడు. అంతే, ఎగిరి గంతేయాలనిపించింది వేణుకి. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన ఫ్రెండ్ని హక్ చేసుకున్నాడు. కాసేపు అలా చూసి శీతాకాలం కదా, త్వరగా చీకటి పడ్డంతో ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు సంక్రాంతి పండగ. ఇద్దరు అక్కయ్యలు, బావగార్లు, పిల్లలందరూ వచ్చారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. చుట్టూ ఎంతమంది ఉన్నా వేణు ఆలోచన మాత్రం ముంతాజ్ చుట్టూనే తిరుగుతున్నాయి. వరుసగా 2 రోజులు వేణుకి ముంతాజ్ని చూడడం కుదరలేదు. ఎప్పుడు బయటికి వెళ్ళాలి, ఎప్పుడు తన్ని చూడాలి అని ఆరాటపడుతున్నాడు. పడక పడక మొట్టమొదటిసారి ప్రేమలో పడితే మాటలు రాని వారు కూడా కాళిదాసులు, తాగని వారు కూడా దేవదాసులైపోతారా అబ్బాయిలు. ఎక్కల్లేని కవిత్వాలు, ప్రేమ పాటలు గుర్తొస్తాయి. వేణు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు. కాసేపటి తర్వాత ముంతాజ్, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పు ప్లీజ్, చెప్పవా అంటున్నాడు. ఇంతలో వాళ్ళమ్మ, ఏంట్రా కలవరిస్తున్నావు? తెల్లవారి ఎంతసేపైనా మెలకువ రాలేదా? అక్క వాళ్ళు బయలుదేరతారట, వెళ్ళి ట్రైన్ ఎక్కించి రాపో అని పిలవటంతో ఇప్పటిదాకా కలవరించానా? కల వరించిందేమో అనుకున్నాను అని తనలో తాను గొనుక్కుంటూ హాల్లోకి వచ్చాడు. హాల్లో అందరు తన కోసం వెయిట్ చేస్తున్నారు. తన పనులన్నీ చేసుకుని అక్క బావగాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళాడు. తన మనసంతా ముంతాజ్ దగ్గరే ఉండిపోయింది. త్వరగా ఇంటికి వచ్చేశాడు. ఫ్రెండ్స్కి కాల్ చేసి పిలిచాడు. వాళ్ళు వచ్చేలోపు తన గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ముంతాజ్ తన్నే చూస్తూ కనిపించింది. ఒక్కసారిగా మనసులో అలజడి. ఆమె తన్నే గమనిస్తుంది. క్యాలెండర్లో లక్ష్మీదేవిలా స్మైల్ ఇచ్చింది. ఇంకేముంది, ఒకసారి అలా నవ్విందో లేదో వేణు గుండెల్లో గంటలు మోగాయి. వేణు మదిని మీటిన రాగం ఆమె నవ్వు. అతని ఆనందానికి అవధుల్లేవు. ఆమె అలా చూస్తూ తన వైపుకు రావడం గమనించాడు. ఆమె అడుగులు తనకు దగ్గర పడుతూ ఉంటే అతని గుండె వేగం పెరగసాగింది. మనసులో అలజడి ఇంకా ఎక్కువైంది. రెప్పపాటు కాలంలోనే ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి. ఏంటి తన ఇటువైపు వస్తుంది? నా కోసమేనా? ఎందుకు వస్తుంది? నాతో ఏమైనా మాట్లాడుతుందా, లేదా వేరే వైపు వెళ్ళడానికి ఇటు వస్తుందా? ఇలా సాగిపోతున్నాయి వేణు ఆలోచనలు. వాటన్నిటికీ బ్రేక్ వేస్తూ, హాయ్ మామా, ఎంతసేపైందిరా వచ్చి? సారీరా, ఇంట్లో కొంచెం పని ఉండడం వల్ల రాలేకపోయాము అని రాజు మధు దగ్గరికి వచ్చేశారు. అబ్బా, వీళ్ళిద్దరు ఇప్పుడే రావాలా? పానకంలో పుడకల్లాగా అని మనసులో అనుకున్నాడు వేణు. వీళ్ళిద్దరిని చూడడంతోనే ముంతాజ్ వెనుకకు అడుగులు వేసింది. ఎందుకంటే ముంతాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇల్లు స్కూల్ గ్రౌండ్ వెనుక వైపు ఉంటుంది. ఆ విషయం ఈ ముగ్గురు ఫ్రెండ్స్కి తెలియదు. తను వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే గ్రౌండ్ నుంచి వెళ్ళాలి. అలా వెళ్తూ వెళ్తూ వేణును పలకరించి వెళ్దామనుకుంది. కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది. తన ఫ్రెండ్స్ని చూసే ముంతాజ్ అలా వెనుకకు అడుగు వేసింది అని వేణుకు అర్థమైంది. నిజంగా తను నా దగ్గరికే వస్తుందా? ఏం మాట్లాడనుకుంది అని ఇలా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఎంత శీతాకాలమైనా, ఎంత చలిగా ఉన్నా కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్న పొద్దునే వేణు లేచి డాబాపైకి వెళ్ళాడు. తను కనిపిస్తుందేమో అని. కాసేపటి తర్వాత ముంతాజ్ బయటకు వచ్చింది. గబా గబా కిందికి దిగివచ్చి అలా వీధిలోకి నడవసాగాడు. వాళ్ళ నాన్న అన్నయ్య ఇద్దరు ఏకకంఠంతో, ఎక్కడికి రా, ఇంత పొద్దున్నే వెళ్తున్నావు అని అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక తికమక పడుతూ, ఇప్పుడే వస్తానా, రాజుతో కొంచెం మాట్లాడాలి అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేణు. వాళ్ళ వదిన కొంచెం అనుమానంగా అనిపించింది. ఎప్పుడు లేని అబ్బాయి గ్రౌండ్కి ఎక్కువగా వెళ్తున్నాడు ఏంటా అని. అలా గ్రౌండ్కి వెళ్ళిన వేణుకి ఎదురు వస్తూ కనిపించింది ముంతాజ్. అంత చల్లో కూడా ఇద్దరికి చెమటలు పడుతున్నాయి. తనకు తాను వచ్చి పరిచయం చేసుకుంది. నా పేరు ముంతాజ్, మీ పేరు? వేణు. 2 డేస్ నుంచి కనిపించడం లేదు మీరు, ఎందుకని? నిన్ను అడుగుదామనుకునే లోపు మీ ఫ్రెండ్స్ వచ్చారు అంది. అంటే 2 డేస్ నుంచి అని నసుగుతున్నాడు. స్వతహాగా సిగ్గరే అయిన వేణు అంతకు మించి మాట్లాడలేకపోయాడు. కానీ ముంతాజ్ అలా కాదు, కొంచెం ధైర్యం ఎక్కువ. అంటే మీరు నన్ను చూసిన 2 డేస్ తర్వాత నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. నా ఫ్రెండ్ చెప్పింది మీ 2 డేస్ నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారని అంది. ముంతాజ్కి 2 ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో ఒకరు గ్రౌండ్కి వెనక వైపు ఉంటారు.
అలాగే ఇంకొకరు వేణు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. సో అలా తెలిసిందన్నమాట. వేణు అవునా అంటాడు. మీ అన్నా వదిన పిల్లలు మీ నాన్నగారు అమ్మగారు అందరు నాకు తెలుసు. అంటే ముఖపరిచయం మాత్రమే. ఓకే అంటాడు వేణు. మీరేం చదువుతున్నారు అంటుంది ముంతాజ్. పీజీ మచిలీపట్నంలో. ముంతాజ్ ఇంట్లోనే ఉంటానని చెప్పి మరి మొన్న 2 డేస్ కనిపించలేదు ఏంటి అని అడిగింది. పండగ కదా ఇంట్లో అక్క వాళ్ళందరూ వచ్చారు అందుకనే కనిపించలేదు అని చెప్పాడు. ఇంతలో వేణు వాళ్ళ అన్నయ్య బండి మీద వస్తూ కనిపించారు. వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు వేణు. ముంతాజ్తో వెళ్తున్నా మళ్ళీ కలుద్దాం. ముంతాజ్ అలాగే అని అంటుంది. ఇంటికి వెళ్ళంతోనే శాంతికుమారి గారు ఏరా ఎక్కడికి వెళ్ళావు నాన్న ఇంతసేపు అని అడిగింది. ఏం లేదమ్మా రాజుతో మాట్లాడి వస్తున్నాను. టిఫిన్ పెట్టవా బాగా ఆకలేస్తుంది అన్నాడు. వాళ్ళ వదినతో వదిన పిల్లలు ఇంకా నిద్ర లేవలేదా ఇప్పటిదాకా? పండగ సెలవులు ఎప్పటిదాకా ఇంకా అయిపోలేదా అని అడిగాడు. ఇంకా లేవలేదు పండగ సెలవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో 2 రోజుల తర్వాత స్కూల్ రీఓపెన్ చేస్తారు అప్పటిదాకా ఇంతే అంటుంది లక్ష్మి. అనగానే ఇద్దరు నవ్వుకున్నారు. సరే వదిన నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్లోకి వెళ్ళిపోయాడు వేణు. కాసేపటి తర్వాత వేడి వేడి అట్లు తీసుకుని వచ్చింది లక్ష్మి. వేణుకి ఇచ్చింది. వంటింట్లో నుంచి శాంతకుమార్ గారు లక్ష్మి వేణు టిఫిన్ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు వెళ్ళి పిల్లల్ని నిద్రలేపని చెప్పింది. ముంతాజ్ వేణు వాళ్ళ ఇంటి పక్కనే ఉండే తన ఫ్రెండ్ ఇంటికి వచ్చింది. టిఫిన్ చేసి చెయ్యి కడుక్కోవడానికి పెరట్లోకి వచ్చిన వేణుకి పక్కన మాటలు వినిపించాయి. అటుగా చూశాడు. ముంతాజ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ కనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను ఏంటి ఇక్కడ అని అనుకున్నాడు. అక్కడే పక్కనున్న పిట్టగోడ దగ్గర నిలబడి వింటున్నాడు. వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ అబ్బాయి చాలా బాగున్నాడు. ఫ్రెండు వాళ్ళు బ్రాహ్మణులు. అయితే మాత్రం ఏమైంది? ఇష్టపడ్డాను ప్రేమించటానికి కులానికి మతానికి సంబంధం ఏముంది? కావాల్సింది మనసు. ఫ్రెండు అసలు నీకేం తెలిసే వాళ్ళ గురించి? వాళ్ళకి సంప్రదాయాలు కట్టుబాట్లు చాలా ఎక్కువ. ఆ అబ్బాయి కూడా చాలా భయస్థుడు. నువ్వు ఈ మధ్య ఇక్కడికి వచ్చావు. నీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతగా తెలియదు. ముంతాజ్ ఏదైనా కానీ నాకు ఆ అబ్బాయి చాలా బాగా నచ్చాడు. ఇదంతా విన్న వేణు మొదట చాలా సంతోషపడ్డాడు. ముంతాజ్కు కూడా తనంటే ఇష్టమని. కానీ అంతలోనే భయం తాలూకు ఆలోచనలు చుట్టుముట్టాయి. ముంతాజ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది నిజమే కదా. మా అన్నయ్యకి నాన్నగారికి అసలే కోపం ఎక్కువ. ఈ విషయం నాన్నగారి దాకా తెలిస్తే ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏంటి అని భయపడ్డాడు. అలా ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళిన వేణుని వాళ్ళ వదిన ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఏమైంది? ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, ఇంతలో ఎందుకు ఇలా అయ్యాడు అని అనుకుంది. పెరట్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడెవరు కనిపించలేదు. ఎవరి మాటలు వినిపించలేదు లక్ష్మికి. సరేలే అనుకుని ఆ విషయాన్ని అంతతో వదిలేసింది. అప్పుడే నిద్ర లేచి వచ్చిన పిల్లలు బాబాయ్ అనుకుంటూ వేణ్ణు చుట్టేశారు. వాళ్ళని చూడ్డంతోనే మొహంలో ఉన్న దిగులు పోయి ఆ స్థానంలోకి నవ్వొచ్చి చేరింది వేణుకి. కాసేపటి తర్వాత గంగాధర్ రావు గారు భోజనానికి ఇంటికి వచ్చారు. వేణు ఆయన చూడ్డంతోనే కంగారుగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళి నాన్నగారికి అన్నయ్యకి ఇంట్లో ఉన్న ఎవరికి కూడా ఈ విషయం తెలియకూడదు, ఎలాగైనా జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నాడు. ఒక పక్క కుటుంబ గౌరవం ఏమవుతుందో అనే భయము, ఇంకో పక్క నాన్నగారు ఏమంటారు అనే భయము. ఇన్ని ఉన్నా కూడా ముంతాజ్ మీద ఉన్న ఇష్టం తన భయాన్ని డామినేట్ చేసింది. ముంతాజ్ తన ఫ్రెండ్ ఇంటికి వస్తూ ఉండటం వేణు గమనించాడు. చాలా చక్కగా రెడీ వచ్చింది. ఆమెను అలా చూసిన వేణు అందమైన కుందనాల బొమ్మరా అని హామ్ చేసుకుంటూ ఉన్నాడు. ఆమె కూడా అతన్ని చూసి ఊరగా ఓ చూపు విసిరి సన్నగా నవ్వింది. అందమైన అమ్మాయి ఊరచూపుకి చిరు మందహాసానికి పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మన వేణు కూడా అందుకు అతిథుడేమి కాదు. ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళిన ముంతాజు వేణుకి వినపడే విధంగా నజీమా నేను వచ్చేసానే, ఇంట్లోనే ఉన్నావా, ఏం చేస్తున్నావు అని పెద్దగా మాట్లాడుతుంది. అది విన్న వేణు 2 నిమిషాల తర్వాత పెరట్లోకి వెళ్ళాడు. తన్ని చూడ్డానికి ముంతాజ్ వస్తూ వస్తూ ఒక లెటర్ తీసుకువచ్చింది. ఎవరు తమని చూడట్లేదు అని అటు ఇటు చూసి నిర్ధారించుకున్న తర్వాత వేణుని దగ్గరికి రమ్మని సైగ చేసింది.
వేణు గుండెల్లో రైలు పరిగెడుతూ ఉండగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో ఈ లెటర్ తీసుకో అంటూ వేణు చేతికి ఒక లెటర్ ఇచ్చింది. వేణు ఏంటిది అని అడిగాడు. చదువు నీకే తెలుస్తుందన్నది. తనలో తను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వేణు ఆ లెటర్ తీసుకొని జోబులో పెట్టుకుని రూంలోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన వేణుకి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన మతాలు వేరు, కులాలు వేరు అనే విషయం నాకు తెలుసు. అయినా కానీ నేను ఇష్టపడకుండా ఉండలేకపోయాను. ఎందుకు ఏమిటనేది నాకు తెలియదు. అటు మీ పెద్దవాళ్ళు ఇటు మా పెద్దవాళ్ళు ఒప్పుకోరు అనే విషయం కూడా నాకు తెలుసు. మా పెద్దవాళ్ళు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే దానికి వేరే పెద్ద కారణం ఉంది. కానీ నేనిప్పుడు అది నీకు చెప్పలేను. నువ్వు మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళిపోతావేమో, ఇంకెప్పుడు వస్తావో తెలియదు అనే భయంతో ఇప్పుడే ఈ లెటర్ నీకు ఇస్తున్నాను. ఐ లవ్ యూ. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నట్లయితే సాయంత్రం గ్రౌండ్ దగ్గరికి రా. మీ ఫ్రెండ్స్ని తీసుకురావద్దు. నువ్వు ఒక్కడివే వచ్చేసేయి. ఆ చదివిన వేణు ఆనందానికి హద్దులు లేవు. ఎప్పుడు చదువు చదువు అనుకుంటూ ఉండే తను ఇలా ఒక అమ్మాయి ప్రపోజ్ చేసేసరికి మతిపోయినంత పనైంది. వేణుకు కూడా ముంతాజ్ అంటే ఇష్టమే కానీ ధైర్యం చేయలేకపోయాడు. ఉన్న పలంగా రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగరాలి అన్నంత ఫీల్ అయ్యాడు. చిన్నప్పుడు ఒక పాఠంలో చదువుకున్నట్టు ప్రవరుడు కాళ్ళకి లేపనం రాసుకుని ఉన్న పలంగా ఇంట్లో నుంచి మాయమైపోయి హిమాలయ పర్వతాల్లో ప్రత్యక్షమవుతాడు. వేణు కూడా అలానే అనిపించింది తనకి. ముంతాజ్ కాళ్ళకి లేపనం రాసి ఇద్దరు ఒక్కసారిగా హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న మంచు పర్వతాల అందాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళిద్దరు మాత్రమే ప్రపంచంలో ఉన్నాము, ఇంకెవరూ చుట్టూ లేరు అన్నట్టుగా విహరించాలని ఆనందపడ్డాడు. ఎవరికైనా ఆనందం వస్తే ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు? క్లోజ్ ఫ్రెండ్స్తోనే కదా. వేణు కూడా అలాగే తన ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేశాడు. అరే త్వరగా రండిరా, మీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని. వాళ్ళిద్దరు అడిగారు. అరే ఎక్కడికి రా? గ్రౌండ్ కానీ. వద్దొద్దు, గ్రౌండ్ కాదు, మా ఇంటికి వచ్చేసేయండి, నా రూమ్లో మాట్లాడుకుందాం అని పిలిచాడు. ఒక అరగంట తర్వాత ముగ్గురు వేణు రూమ్లో సెటిల్ అయ్యారు. వేణు వాళ్ళ అమ్మగారు వదిన వచ్చి రాజుని మధుని పలకరించారు. ఇద్దరూ ఒకే కంఠంతో ఆ బాగున్నాం వదిన, ఆ బాగున్నాం ఆంటీ అని చెప్పారు. సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, మాకు పనుందని వాళ్ళిద్దరూ వంటింట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళగానే వేణు తన రూమ్ తలుపుని క్లోజ్ చేశాడు. రాజు మధు ఏంట్రా వేణు అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు, ఏమైంది? అది మీకు ఒక విషయం చెప్పాలరా, మీరు మాత్రం ఎవరితోనూ ఏం చెప్పవద్దు, ఇది మన మధ్య మాత్రమే ఉండాలి. అలాగేరా, ఎందుకు చెప్తాం మేము అన్నారిద్దరు. ముంతాజ్ నాకు లెటర్ ఇచ్చిందిరా. వాట్ అనేసరికి లెటర్ని చూపించాడు. వాళ్ళిద్దరు చదివారు. అరే సూపర్రా మామా, నువ్వే చెబుదామనుకునేసరికి ఆ అమ్మాయే చెప్పేసింది. నీకంటే ధైర్యం తనకే ఎక్కువ అని రాజు అనేసరికి మధు కూడా అంతే కదరా, వీడికంటే ఆ అమ్మాయి ధైర్యంగా ఉంది అని వంత పాడతాడు. అరే సాయంత్రం నన్ను ఒక్కనే గ్రౌండ్కి రమ్మందిరా అన్నాడు వేణు. మరి ఇంకేంటి వెళ్ళరా అని ఫ్రెండ్స్ ఇద్దరు ఎంకరేజ్ చేశారు. వేణు గ్రౌండ్కి ఒక్కడే వెళ్ళాడు. ముంతాజ్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. ముంతాజ్ నువ్వు ఎప్పుడు వెళ్తావు? రేపు. అప్పుడేనా అంటుంది ముంతాజ్. అవును, నేను ఇవాల్టికి వచ్చి 15 days అయింది, సో వెళ్ళాలి. మార్నింగ్ లెటర్ సంగతి అంటుంది ముంతాజ్. నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం, లవ్ యూ టూ. మరి మన ఇద్దరం కాంటాక్ట్లో ఎలా అంటుంది ముంతాజ్. నా ఫోన్ నెంబర్ ఇస్తాను అంటాడు వేణు. అని ఇద్దరి ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. మరి నిన్ను చూడాలంటే ఎలా అంటుంది ముంతాజ్. నీ ఫోటో ఇవ్వు, అలాగే నా ఫోటో కూడా నీకు ఇస్తాను. 5 minutes తర్వాత తన ఫోటో తీసుకువచ్చి వేణుకిచ్చింది. దాన్ని చాలా అపురూపంగా దాచుకున్నాడు. 1 గంట తర్వాత మీ ఫ్రెండ్ ఇంటికి రా, నా ఫోటో ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. గంట తర్వాత ముంతాజ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వేణుకి వినపడేలా మాట్లాడడం, వేణు పెరట్లోకి వెళ్ళి ఫోటో తీసుకురావడం జరిగిపోయింది. అప్పుడే వాళ్ళ అమ్మ వదిన తన వైపుగా రావడం గమనించాడు వేణు. గబాగబా ముందుకొచ్చి ఏంటమ్మా అన్నాడు. ఏం లేదురా, ఇక్కడేవో మాటలు వినపడ్డాయి, ఎవరో చూద్దామని వచ్చాము అన్నారు వాళ్ళు. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు వేణు అడిగింది వాళ్ళమ్మ. ఏం లేదుమా, నాకు కూడా మాటలు వినిపించాయి, ఎవరో చూద్దామని ఇటు వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి గబాగబా వెళ్ళిపోయారు లోపలికి. వాళ్ళ అమ్మకి వదనకి వేణు మీద కొంచెం డౌట్ అనిపించింది.
కానీ అతను ఎలాంటి వాడో తెలిసి ఉండటం వల్ల అంతగా పట్టించుకోలేదు. మరుసటి రోజు వేణు ఊరికి బయలుదేరాడు. అందరు జాగ్రత్తలు చెప్పిన తర్వాత వాళ్ళ అన్నయ్య రారా నేను నిన్ను డ్రాప్ చేసి వస్తాను అని అనడంతో సరే అన్నయ్య అని ఇంట్లో వాళ్ళందరికీ వెళ్ళి వస్తానని చెప్పి బయటకు వెళ్తున్న వేణు కళ్ళు మాత్రం ముంతాజ్ కోసం వెతకనారంభించాయి. కాని తను ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ అన్నయ్య వేణుని స్టేషన్లో డ్రాప్ చేసి వచ్చాడు. అక్కడ స్టేషన్కి వెళ్ళిన కాసేపటికి వేణు ముంతాజ్కి ఫోన్ చేశాడు. తను ఊరు బయలుదేరుతున్నాను, నువ్వు కనిపించలేదేంటి అని. ఇంట్లో అమ్మవాళ్ళు ఉన్నారు, బయటికి రావటం కుదరలేదు అని చెప్పింది. సరే నేను ఊరికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తానని చెప్పి పెట్టేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు ఫోన్లో కంటిన్యూగా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల ముంతాజ్కి వేణుకి మధ్య చనువు పెరిగింది. అప్పుడప్పుడు ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవటం కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇంకా ఎక్కువైంది. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేను అనేంతటా. ఎప్పుడెప్పుడు చూద్దామా, ఎప్పుడెప్పుడు కలుసుకుందామా అని ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తున్నారు. 6 నెలల తర్వాత వేణుకి హాలిడేస్ వచ్చాయి. చాలా చాలా హ్యాపీగా వేణు ఇంటికి వచ్చేశాడు. తను వచ్చే ముందు ముంతాజ్కి చెప్పటం వల్ల వాళ్ళ ఇంటి దగ్గర నించొని వేణు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో పిల్లలు లోపలికి వస్తూ వస్తూ లక్ష్మిని పిలిచి, అమ్మ మేం బయట ఆడుకొని వస్తూ ఉంటుంటే మన ఇంటి ఎదురుగా ఒక ఆంటీ అటు ఇటు తిరుగుతూ కనిపించింది, ఎవరమ్మా అడిగారు. అప్పుడు గమనించారు లక్ష్మి, శాంతగారు. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు అనుకున్నారు, ఈ అమ్మాయి ఎవరు ఇక్కడ తిరుగుతుందేంటి అని. అయినా ఎవరి కోసం ఇటువైపే చూస్తుంది అనుకున్నారు. మణికంఠ శర్మగారి కోసం అనుకున్నారు. ఎందుకంటే మణికంఠ శర్మగారు సిగ్గరి కాదు, నలుగురితో మాట్లాడే వ్యక్తి. అలాగే అందరితోనూ కొంచెం చనువుగా ఉంటారు కాబట్టి, అలాగే ఇంట్లో పూజల విషయమై ఆయన సలహాలు కూడా తీసుకుంటూ ఉంటారు కొంతమంది. అందుకని శర్మగారితో మాట్లాడడానికి వచ్చిందేమో అనుకున్నారు. అంతేకాని వేణు కోసమే వచ్చిందేమో అన్న అనుమానం కొంచెం కూడా ఎవరికి రాలేదు. తన్ని గమనిస్తున్నారు అని కనిపెట్టిన ముంతాజ్ అక్కడి నుంచి చిన్నగా పక్కకు వెళ్ళిపోయింది. వేణు ఇంటికి వచ్చాడు. అందరితో పలకరింపులు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయి బయటకు వెళ్ళాడు. ముంతాజ్ గ్రౌండ్లో వెయిట్ చేయటం, వేణు ముంతాజ్ కోసం వెళ్ళటం ఇవన్నీ ఎవరికి తెలియదు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ వీధిలో ఉండే ఒకళ్ళిద్దరూ వీళ్ళని గమనించారు. మణికంఠ శర్మ గారికి మాత్రం చెప్పారు, మీ తమ్ముడు ఒక ముస్లిం అమ్మాయితో మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరినీ మేం గ్రౌండ్ దగ్గర చూసాము. కొంచెం ఈ అబ్బాయిని కనిపెట్టుకుని ఉండండి. ఎందుకంటే మాకు గంగాధర శర్మ గారి గురించి తెలుసు కదా, అందుకని చెప్తున్నాను అని మాత్రమే చెప్పారు. మణికంఠ శర్మ గారు అంతగా పట్టించుకోలేదు. ఇంత చిన్న విషయానికి నాన్నగారి దాకా ఎందుకు వెళ్ళడం అని అనుకున్నాడు. అప్పటికే ముంతాజ్ ఫ్రెండ్ చాలాసార్లు హెచ్చరించింది వాళ్లతో వద్దు అని. ఆ అబ్బాయి చాలా సెన్సిటివ్, వద్దు అని. ముంతాజ్ వినిపించుకునే స్టేజ్లో లేదు. వేణు మీద చాలా ఆశలు పెట్టుకుంది. అందువల్లే తను నిజం చెప్పటానికి సంకోచిస్తుంది. వేణు, నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఆ చెప్పు. అది అది ఏం పర్లేదు, నువ్వేం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. కొన్ని క్షణాలు మౌనం తర్వాత, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. వాట్, ఏం మాట్లాడుతున్నావు? కమ్ అగైన్. నాకు ముందే పెళ్ళయింది. అలా చెప్పటంతో ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించినట్లయింది వేణుకి. అసలు తను విన్నది కరెక్టేనా అనుకున్నాడు. నీకు నా గురించి పూర్తిగా తెలియాలి. మా అమ్మ నాన్నలు చిన్నప్పటి నుంచి కట్టుబాట్లలో పెంచారు నన్ను. 18 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. 1 నెల తర్వాత నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత నేను చాలా రోజులు డిప్రెషన్లో ఉన్నాను. అమ్మ నాన్న నన్ను మామూలుగా మార్చడానికి చేయని ప్రయత్నం లేదు. అదే ఊళ్ళో ఉంటే నేను అలాగే ఉంటానేమో అనే భయం వలన ఇక్కడికి వచ్చేసాం మేము. ఊరు మారితే కొంచెమైనా నాలో మార్పు రావచ్చేమోనని మా నాన్నగారి ఆశ. మా నాన్నగారికి చాలామంది సలహా ఇచ్చారు, అమ్మాయి చిన్నదే కదా, మళ్ళీ పెళ్లి చేయండి అని. కానీ నాన్నగారు ఎటు తేల్చుకోలేకపోయారు. అక్కడ ఉండకూడదనుకున్నాము. ఇక్కడికి వచ్చాక నా పరిస్థితి కొంచెం మెరుగుపడింది. అలాంటి సమయంలోనే నువ్వు కనిపించావు. నువ్వు నన్ను గమనిస్తున్నావని తెలిసి నేను నిన్ను చూసిన వెంటనే వచ్చాను. కానీ ఈ విషయం నీతో చెప్పాలి అంటే భయమేసింది. అందుకే ముందే చెప్పలేకపోయాను. ఇక్కడికి వచ్చాక నాన్నగారు ఆలోచనలో పడ్డారు. ఏ తల్లిదండ్రులైనా కొన్నాళ్లపాటు ఆడపిల్లని చూసుకోగలుగుతారు, కానీ జీవితాంతం చూడాలి అంటే కుదరదు కదా. అందుకని నాకు మళ్ళీ పెళ్లి చేయాలని ఆలోచన చేస్తున్నారు.
మీ కులం వేరు మా కులం వేరు, మీ మతం వేరు మా మతం వేరు. మన విషయం చెబితే మీ ఇంట్లో ఖచ్చితంగా ఒప్పుకోరు. అలాగే మా ఇంట్లో కూడా ఒప్పుకోకపోవచ్చు. ఎలాగోలా ఒప్పించాలని ప్రయత్నం చేస్తాను నేను. అలాగే నువ్వు కూడా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యి. మన ఇద్దరి మధ్య ఇంత క్లోజ్నెస్ వచ్చేంత వరకు నేను ఈ విషయం చెప్పలేకపోవటం తప్పే. అందుకు నన్ను క్షమించు అని చెప్పి ఏ సమాధానాన్ని ఆశించకుండా వెళ్ళిపోయింది. వేణు ఆలోచనలో పడ్డాడు. ఒక్కడే అలాగే గ్రౌండ్లో కూర్చొనిపోయాడు. చీకటి పడింది, చల్లగా మంచు కురుస్తుంది. అది మంచు కురిసే సమయము అనే విషయం కూడా మర్చిపోయి ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంతలో ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటికి కానీ తనెక్కడ కూర్చుంది, ఎంతసేపు కూర్చుంది గమనించుకోలేదు. హా, నేను ఇంటికి వెళ్తున్నాన్రా అని ఫ్రెండ్తో ఫోన్లో చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తున్నాడు అన్న మాటే కానీ మనసులో లేదు. పిల్లలు వచ్చి బాబాయ్ బాబాయ్ అని పిలుస్తున్నా కూడా ఏం వినిపించుకోకుండా తన రూమ్ వైపు వెళ్ళాడు. వేణు వాళ్ళ అమ్మ వదిన అలాగే చూస్తూ ఉండిపోయారు ఏమైందో అని. కాసేపు ఆగితే వాడి చెప్తారనుకుంది శాంతమ్మ గారు. ఇంతలో మణికంఠ శర్మ గారు వచ్చారు. వాళ్ళ అమ్మగారితోటి అమ్మ, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు. నాన్నగారు మార్కెట్కి వెళ్ళారని చెప్పింది. వాళ్ళ మాటల్లో ఉండగానే గంగాధర్ శర్మ గారు ఇంటికి వచ్చారు. గంగాధర్ శర్మ గారితో మణికంఠ గారు, నాన్న, మేము 2 వీధుల అవతల వేరే ఇల్లు తీసుకుని ఉందామనుకున్నాము. అక్కడికి వెళ్తే నేను గుడికి వెళ్ళి రావటానికి దగ్గరగా ఉంటుంది. అందుకని వెళ్దామనుకున్నాము. వస్తూ పోతూనే ఉంటామని చెప్పాడు. ధర్మారావు గారు వద్దు అని కానీ ఏం చెప్పలేదు. అలాగే మీ ఇష్టమన్నారు. ఎందుకంటే పెద్ద కొడుకంటే ఆయనకి చాలా ప్రేమ ఎక్కువ. పెద్ద కొడుకు ఇబ్బంది పడకూడదు అనుకున్నాడు. కాసేపటి తర్వాత అందరూ భోజనానికి కూర్చుంటూ వేణ్ణు కూడా పిలిచారు. భోజనానికి కూర్చున్నాడన్న మాటే గాని తిండి మీద ధ్యాస లేదు. ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు అన్నయ్య అడిగారు ఎందుకలా ఉన్నావని. అయినా ఎవరికి ఏం సమాధానం చెప్పలేదు. ఏం లేదు, నేను బాగానే ఉన్నానని అబద్ధం మాత్రం చెప్పాడు. వాళ్ళ అమ్మ వదిన ఇద్దరు గమనించారు. భోజనాలు అయిన తర్వాత అడగాలనుకున్నారు. కాసేపటి తర్వాత వేణు ఎందుకలా ఉన్నావు? ఏం లేదు వదిన, నేను బాగానే ఉన్నాను. కొంచెం హెడ్ఏక్గా ఉంది అని అబద్ధం చెప్పాడు. ఏదైనా ఉంటే మాకు గాని మీ అన్నయ్యకి గాని విషయం చెప్పు. ఏ ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటామంతా అని చెప్పారు. కాని వేణు మాట దాటవేశాడు. అసలు ప్రాబ్లం ఏం లేదు వదిన, నా హెడ్ఏక్గా ఉంది అంతే అని మళ్ళీ చెప్పాడు. సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వేణు రూమ్లో ఒక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎక్కడో చదివినట్టు గుర్తు. లవ్లో ఫెయిల్ అయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండెకి ఎంత నొప్పి ఉంటుందో, లవ్లో ఫెయిల్ అయినా కూడా గుండెకి అంతే నొప్పి వస్తుందట. ఇప్పుడు నాకు కూడా అంతే నొప్పిగా ఉంది. అలా అని నేను లవ్లో ఫెయిల్ అవ్వలేదు. కానీ ఉన్న ప్రాబ్లం ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ విధంగా సొల్యూషన్ చూడాలి అనేది నాకు అర్థం కావట్లేదు అని తనలో తానే కుమిలిపోతున్నాడు. వేణు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఈ ప్రాబ్లంని ఎలా ఫేస్ చేయాలి, వదిలేయాలా, వదిలేస్తే అది ప్రేమ కాదు, అసలు ప్రేమకి వ్యతిరేకమైన మా ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి, ఏం చేయాలో తెలియక చస్తుంటే మళ్ళీ ఇది ఇంకొక కొత్త ప్రాబ్లం. అమ్మా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా. మీ నాన్నకి తెలిస్తే ఏమైనా ఉందా? ఇంతకెవరా అమ్మాయి? ముంతాజ్మా. అమ్మాయి ముస్లింసా? నీకేమైనా పిచ్చెక్కిందా? ఏం చేస్తున్నావో తెలుస్తుందా? అలా అంటూ ఉండగానే ధర్మారావు గారు లోపలికి వచ్చారు. ఏంట్రా, ఏం చేస్తున్నావు? మళ్ళీ ఒకసారి చెప్పు. అది అది నేను ముంతాజ్ అనే ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్నాను. చెప్పిన మరుక్షణమే చెంప చెల్లుమనిపించారు ధర్మారావు గారు. అదేంటండి, ఇంత వయసొచ్చిన కొడుకును కొడతారా? నువ్వు నోరుమొయ్, మాట్లాడకు. నువ్వు చేసిన గారవం వల్లే వాడిలా తయారయ్యాడు. కొడుకుతో మర్యాదగా అన్నీ మర్చిపో. వెళ్ళి బుద్ధిగా చదువుకో. ఇంకోసారి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాం. నాకున్న గౌరవ మర్యాదలు నీకు తెలుసు కదా. నా పరువు పోయే పరిస్థితి వస్తే నిన్నేనే చంపేస్తా, లేదా నేనే చచ్చిపోతాను. రూమంతా ఏసీతో చలి నిండి ఉన్నా ఒళ్ళంతా చెమటలు పట్టి అపరాత్రి మెలకు వచ్చింది. ఓ, ఇదంతా కళ అనుకొని చెమటలు తుడుచుకుంటూ, ఇప్పటికిది కలే అయినా నిజ జీవితంలో జరిగేది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది అని ఆలోచిస్తూ తెల్లవారుజాముకి నిద్రపోయాడు. కానీ అంతగా నిద్ర పట్టలేదు. కాసేపటికి మెలకు వచ్చింది.
ఎలాగైనా సరే ఇంట్లో వాళ్లను ఒప్పించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తర్వాత మణికంఠ శర్మ గారు ఇల్లు మారారు. పిల్లలు కూడా స్కూల్ నుంచి అటే వెళ్తున్నారు. 2 రోజులకు ఒకసారి ఇటువైపు వస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. ముంతాజ్ తీవ్రంగా ఆలోచిస్తుంది. వేణు ఏం చేస్తాడు? వదిలేస్తాడా ఏంటి అని. ఒకరి మీద ఒకసారి ప్రేమ అంటూ కలిగిన తర్వాత వాళ్ళని మర్చిపోవడం అంత తేలికైన విషయమేమి కాదు. మగవాళ్ళు కావాలనుకుంటే వెంటపడగలరు, వద్దనుకుంటే వెంటనే మర్చిపోగలరు. కానీ ఆడవాళ్ళ పరిస్థితి అలా ఉండదు. అందుకు భిన్నంగా ఉంటుంది. ఒకసారి కావాలనుకున్న తర్వాత ప్రాణం పోయిన వదిలేయరు. వాళ్ళే జీవితం అనుకుంటారు. ప్రేమంటే ఇక ఇంతేనా? ప్రాబ్లం వస్తే వెనకడుగు వేయడమేనా? ప్రేమించేటప్పుడు చెప్పుకున్న మాటలు, చేసుకున్న భాషలు ఏం గుర్తుకు రావా? అన్నీ మర్చిపోయి అలా కఠినంగా ఎలా మారిపోతారు? ఇన్నాళ్ళ నుంచి ఉన్నది ప్రేమ కాదా? ఆకర్షణ, వ్యామోహమా? అసలు తన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా సాగిపోతున్నాయి ముంతాజ్ ఆలోచనలు. ముంతాజ్ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ తన ఫ్రెండ్ కబుర్ తీసుకువచ్చింది వేణు నుంచి. ఇక్కడైతే మాట్లాడడానికి కుదరదు. గ్రౌండ్కి వెనక వైపు ఉన్న మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రా, వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుందామని చెప్పి రమ్మన్నాడు వేణు అంది. సాయంత్రం గ్రౌండ్ వెనక ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఇద్దరు వెళ్లారు. అక్కడ కూర్చొని మాట్లాడుకున్నారు. నువ్వు వదిలేస్తావేమో అనుకున్నాను. ఇన్ని రోజులు మాట్లాడకపోతే, కలవకపోతే నన్ను మర్చిపోయావేమో, వద్దనుకున్నావేమో అనుకున్నాను. అలా ఎందుకు అనుకుంటావు? అలా మధ్యలో వదిలేస్తే అది ప్రేమ ఎలా అవుతుందిరా? ఐ లవ్ యూ చెప్పడమే ప్రేమ కాదు. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్తో పరిష్కారం చేసుకోవడం ప్రేమ. దాన్ని గెలిపించుకోవడం ప్రేమ. మనం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవద్దు. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాం. నేనున్నా, నేను చూసుకుంటాను. నీకేం ప్రాబ్లం రానివ్వను. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను. ఎలాగైనా సరే. నువ్వు దిగులు పెట్టుకోవద్దురా. ప్రేమ అనేది ఇద్దరు మనసులకు సంబంధించింది. కానీ పెళ్ళి అనేది 2 కుటుంబాలకు సంబంధించింది అని చెప్పాడు. కానీ ముంతాజ్ అది మా నాన్నగారు నాకు మళ్ళీ పెళ్లి చేయడానికి సంబంధాలు వెతుకుతున్నారు. నువ్వు వీలైనంత త్వరగా నీ వాళ్ళతో మాట్లాడు. నాకు కొంచెం టైం కావాలి. అన్నీ అలా త్వరగా అంటే కుదరవు. అర్థం చేసుకోరా. మీ ఇంట్లో వాళ్ళని ఎలాగోలా కొంచెం సమయం ఇవ్వమని అడుగు. ఇప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పు. ఈలోపు నేనంతా సెట్ చేస్తాను. ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోనని చెప్పాడు. అలా చెప్పి ముంతాజ్ నుదుటి మీద కిస్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ముంతాజ్కి ధైర్యంగా చెప్పగలిగాడు. కానీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి మాత్రం ధైర్యం చాలేదు. కానీ ఎలాగైనా సరే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఫ్రెండ్ గుర్తొస్తారు కదా. ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. విషయం చెప్పాడు. మామ, మేమిద్దరం ఈవినింగ్ వస్తాము, మాట్లాడుకుందామన్నారు. ఆ రోజు ఈవినింగ్, అరే ముంతాజ్కి అంతకుముందే పెళ్ళయింది. నేను అమ్మ నాన్నని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునా, తనకు ముందే పెళ్ళయిందా? నీకు ఓకేనా? అదేంటి అలా అంటారు? పెళ్ళయింది కదా అని చెప్పి తనని ఎలా వదిలేస్తాను? అయినదంతా పెద్ద కథలే. నేను మళ్ళీ వివరిస్తాను. ప్రస్తుతానికైతే దీనికేం చేయాలో చెప్పండ్రా. ఏదైనా సలహా ఇవ్వండి. చూద్దాం మామ, ఆలోచిద్దాం. ఖచ్చితంగా నీకు మేము హెల్ప్ చేస్తాము. అతనికి చేసిన దగ్గర నుంచి ముంతాజ్ మనసులో లేదు. అన్నీ అతని ఊహలే. అతని ఆలోచనలో మునిగి తేలుతూ ఉండగా అతను వచ్చాడు. రావడంతోనే ముంతాజ్ నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఒకరి శ్వాస ఒకరికి తగిలేంత దగ్గరగా ఉన్నారు. అతను మళ్ళీ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. తర్వాత 2 కళ్ళ మీద, 2 బుగ్గల మీద, పెదవుల మీద, మెడ వంపులో అతను అలా ముద్దు పెడుతూ ఉంటే ఒళ్ళంతా పులకరించి మేడుపు కన్నులతో మత్తుగా వేణు అని పిలిచింది. అతని స్పర్శకి ఆమెకి చిరు చెమటలు పడుతున్నాయి. ఊపిరాన్నట్టుగా ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా వేణు లేడు. కొంత ఆశ్చర్యం, కొంత కలవరపాటు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా, ఇంతలో ఏమయ్యాడు అంత అందులోనే తను అనుకుంది. అంతలోనే సిగ్గువచ్చేరి తన బుగ్గలు ఎర్పెక్కాయి. ఇదంతా నా ఊహ అని తనలో తానే నవ్వుకుంటూ వేణుతో ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని ఇంకా ఎక్కువగా ఊహించుకుంటూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. తన ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత
వేణు నిదానంగా ఆలోచనలో పడ్డాడు. ఆ రోజు జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది. అసలు నేనేం చేసి వచ్చాను? ముంతాజ్కి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పాను. తర్వాత ఏం జరిగింది? తనని కిస్ చేశాను అని సడన్గా ఎలా జరిగిపోయింది? ఇది నా ఫస్ట్ కిస్, అలా ఎలా అసలు? అని ఎన్నో చిలిపి ఊహలు వేణు మొదలు మెదిలాయి. నాలో ఇలా ఉంటే అక్కడ ముంతాజ్ ఎలా ఉందనుకుంటూ ముంతాజ్ని ఊహించుకుంటూ చిలిపి ఊహలతో నిద్రపోయాడు. మరుసటి రోజు ముంతాజ్ దగ్గరికి వెళ్ళాడు. సారీ, నీ పర్మిషన్ లేకుండా నేను నిన్ను కిస్ చేశాను అని చెప్తూ ఉండగానే తన చేతులతో అతని పెదాలు మూసేసింది. సారీ ఎందుకు? ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత, ప్రేమించుకున్న తర్వాత ప్రేమలో ఇవన్నీ మామూలే కదా. అది విన్న వేణు మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఒకరినొకరు హక్ చేసుకున్నారు. కొంతసేపు అలానే ఉన్న తర్వాత ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చింది. రమ్మని చెప్పాడు. అందరూ కలిసి ఆలోచిస్తున్నారు. ఫస్ట్ ఈ విషయం ఎలాగైనా సరే తన అన్నయ్యకి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ముంతాజ్కి ఒకవైపు అందరికీ తెలిస్తే ఏం జరుగుతుందనే భయం ఉన్నా చెప్పకుండా ఇలా ఎన్నాళ్ళు దాస్తాము అని ఆలోచిస్తూనే సతమతమవుతుంది. వేణు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి వాళ్ళు ఉండే చోటికి రమ్మని చెప్పాడు. ముంతాజ్ని చూపిస్తూ మేమిద్దరం ప్రేమించుకున్నామన్నయ్యా, నువ్వెలాగైనా సరే నాన్నకి ఈ విషయం చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇంట్లో నాన్న సంగతి నీకు తెలుసు కదా. గొడవలు అవుతాయని తెలుసు అన్నయ్యా, కాని ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో ఎలా చెప్పగలము? కుల మతాలు చూసి పుట్టదు కదా. అందుకని నన్ను క్షమించు. నేను తనను వదిలేయలేను. అలాగే నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. తనకు ముందే పెళ్ళయింది. అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ప్రేమించడమే ఒక పెద్ద తప్పు అయితే పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం ఇంకా చాలా పెద్ద తప్పు. మన కుటుంబం పరువు ఏం కావాలి? అందరు నాన్నగారిని ఏమంటారు? ఎన్ని మాటలు పడవలసి వస్తుంది? మీకు అర్థమవుతుందా? సారీ అన్నయ్య, సారీ. ప్లీజ్ ఎలాగైనా సరే ఈ విషయం నాన్నకు చెప్పి మా పెళ్లికి ఒప్పించవా? నీ సమయం చూసుకొని నాన్నగారికి చెప్తాను. ఆలోచిద్దాం. ఈలోపు మీరు పారిపోయి పెళ్లి చేసుకోవటం లాంటి ప్లాన్స్ ఏం వేయలేదు కదా. అలాంటివేం చేయకండి. లేదన్నయ్యా, మాకు అలాంటి ఉద్దేశం లేదు. ఇద్దరి కుటుంబాలను నొప్పించి మీ అందరి ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాము. సరే అయితే నేను మాట్లాడతాను నాన్నతో. సమయం చూసుకొని కంగారు పడవద్దు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన మణికంఠ శర్మ ఇంట్లో తన భార్యకు కూడా చెప్పాడు. లక్ష్మి చాలా కంగారు పడింది. అసలే మామయ్య గారికి కోపం ఎక్కువ. ఈ విషయం ఎట్నుంచి ఎటు వెళ్తుందో అని భయపడింది. ఈ విషయం అత్తయ్యకు చెప్పాలనుకుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా కూడా అన్యమనస్కంగానే వాళ్ళకు కావలసినవన్నీ చేసింది. అలా ఒక రోజు గడిచింది. ఇంతలో ముంతాజ్ వాళ్ళ నాన్నగారు తన మీద ఒత్తిడి తెచ్చారు. పెళ్లి చేసుకుంటావా లేదా అని. అప్పుడు ముంతాజ్, నాన్న, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను. నేను వేణు అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. వాళ్ళు ఏ కులం అని అడిగాడు. వాళ్ళు బ్రాహ్మణులు నాన్న. నీకు బుద్ధుందా, బుద్ధి లేదా? మన కులం ఆ అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని నీకు చెప్పాను కదా. అయినా కూడా నువ్వెందుకు ఇలాంటి తొందరపాటు పనిచేశావు అంటూ చెంప చెల్లుమనిపించాడు. నువ్విక్కడ ఉంటే ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తావు. నిన్ను వేరే ఊరు పంపిస్తానన్నాడు. ఆ మాట వినగానే తను చాలా భయపడిపోయింది. ఎక్కడ వేణ్ణు వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుందనని కంగారు పడింది. ఎలాగైనా సాయంత్రంలోగా వేణుకి ఈ విషయం తెలియాలనుకుంది. కాని వాళ్ళ నాన్న ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. వాళ్ళ నాన్న నమాజ్ చేసుకున్న టైంలో చాటుగా వేణుకు ఫోన్ చేసింది. ఇవాళ సాయంత్రంలోపు మనం పెళ్లి చేసుకుందాం వేణు. లేదంటే నాకు చనిపోవటం తప్ప వేరే మార్గం లేదు. పెళ్లి చేసుకోకపోయినా కనీసం సాయంత్రంలోపు వచ్చి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. మనమిద్దరం లేచిపోదాం. ఎందుకంటే మన విషయం నాన్నకు తెలిసిపోయింది. నన్ను ఇక్కడి నుంచి వేరే చోటికి పంపిస్తాను అని అంటున్నారు. త్వరగా రా అని ఫోన్ కట్ చేసింది. వేణుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో ముంతాజ్ వాళ్ళ చుట్టుపక్కల ఒకరిద్దరికి ఈ విషయం తెలిసింది. వాళ్ళు ధర్మారావు గారికి ఈ విషయాన్ని చేరవేశారు. ధర్మారావు గారు ఎప్పుడు బయట గొడవలకు పోరు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని కంగారు పడ్డారు. వాళ్ళు అసలే ముస్లిమ్స్. ఇంటి మీదికి ఏం గొడవలు వస్తాయేమో అనే ఆలోచనలో వాళ్ళంతా చెమటలు పట్టాయి. వేణుని పిలిచి అడిగితే ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ముందే ఊహించిన వేణు ఎలాగైనా సరే వచ్చిన ప్రాబ్లంని ధైర్యంగా ఎదుర్కోవాలని ముందే నిశ్చయించుకున్నాడు.
వాళ్ళ నాన్నగారు పిలిచింది ఈ విషయం గురించి అడగడానికి అని అర్థమైంది. అవును నాన్న, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. తను ముస్లిం అమ్మాయి అండంతో ధర్మారావు గారు చెంప చెల్లుమనిపించారు. ఇదే విషయాన్ని చెప్పడానికి అప్పుడే ఇంట్లోకి వస్తున్నారు మణికంఠ శర్మ. నాన్న, తమ్ముణ్ణి ఏమనకండి, నేను ఈ విషయం గురించి మాట్లాడడానికే మీ దగ్గరికి వచ్చాను. నేను మాట్లాడతాను నిదానంగా. ఇలా రండి, మీరిటు కూర్చోండి. అరే, నువ్వు కాసేపు అటు వెళ్ళరా అని తమ్ముడితో చెప్పాడు. స్వతహాగా ధర్మారావు గారు కాస్త భయస్థుడు. ఇంతలో శాంతకుమారి గారు, ఏంటి నాన్న ఇదంతా? మీ నాన్నగారి గురించి తెలిసి కూడా ఎందుకిలా చేస్తావు అని కన్నీళ్లు పెట్టుకుంది. ముంతాజ్ని ప్రేమించానమ్మా, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కులం మతము వేరైనంత మాత్రాన నా ప్రేమ మారదు కదా. ఇది తప్పేం కాదు కదా. అయినా ఈరోజు ఇలాంటివన్నీ సహజం కదన్నాడు. ఆ మాటలకు ఆవిడ ఆశ్చర్యపోయింది. ఆడపిల్లని కన్నెత్తైన చూడని తన కొడుకేనా ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు అని అనుకుంది. ఇంకేం మాట్లాడలేకపోయింది. మణికంఠ శర్మ గారు వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నాడు. నాన్న, ఇలాంటివన్నీ ఈ రోజుల్లో మామూలు. వాడైతే ప్రేమించానని చెప్తున్నాడు కదా, చూద్దాం, వాళ్ళతో మాట్లాడదాము, ఏమంటారో అనగానే ధర్మారావు గారు, వాళ్ళు ముస్లిమ్స్, మనమేమో బ్రాహ్మణులం, ఎలా ఒప్పుకుంటారు? అయినా నా సంగతి నీకు తెలుసు కదా, మనం ఎంత గౌరవంగా బతుకుతున్నామో. ఈ విషయం అందరికీ తెలిస్తే నలుగురు నా మొహం ఎలా చూపించేది? రేపు అందరు నా వైపు వేలెత్తి చూపిస్తారు. మీ అబ్బాయి వేరే కులం అమ్మాయిని చేసుకున్నట కదా. మీరు పూజలు పునస్కారాలు పద్ధతులు ఆచారాలు సంస్కారం అంటే ఏవో పెద్ద పెద్ద మాటలు చెబుతారు. ఇప్పుడు ఏమంటారు అని హేళనగా మాట్లాడతారుగా. ఇప్పుడు వీడి ప్రేమని ఆమోదించి మన కులానికి ఆచారాలకి కలంకం తీసుకురాలేను. నేనందరికీ సమాధానం చెప్పుకోలేను. తలదించుకోవాల్సి వస్తుంది సమాజంలో అంటే. మణికంఠ గారు, సమాజం అన్నది ఎప్పుడు 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటుంది నాన్న. మనం బతకాల్సింది మన కోసం, వాళ్ళ కోసం కాదు. మీరు తమ్ముడు గురించి ఆలోచించండి, అంతేగాని వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని కాదు. వాళ్ళ ఇంటి మీదకి గొడవకు వస్తారేమో. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సహాయానికి వస్తారు. ఒకవేళ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను, నేను ఉన్నాను అని బయటకు వెళ్లారు. కానీ ధర్మారావు గారికి గుండెల్లో లేదు. వేణ్ణి పిలిచి వాళ్ళ ఇంట్లోనే స్టోర్ రూమ్లో ఉండమని చెప్పారు. ఎందుకు నాన్న ఇదంతా? నాకేం భయం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఫేస్ చేయగలను అంటే వినిపించుకోలేదు. ముందు నువ్వు వెళ్ళు, ఎవరైనా వస్తారేమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పారు. స్టోర్ రూమ్ అంతా చీకటిగా ఉంది. వేణు అక్కడే ఉండి ఆలోచిస్తున్నాడు. ధర్మారావు గారు కుమారి గారు కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అప్పుడే అక్కడికి పిల్లలు వచ్చారు. తాత బామల మొహాల్లో దిగులు చూసి, ఏమైంది తాతయ్య, బాబాయ్ ఏడి అని అడిగారు. బాబాయ్ బయటికి వెళ్ళాడని చెప్పారు. సరేలే అని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పారు. అమ్మ, తాతయ్య బామ్మ ఇద్దరు అదోలా ఉన్నారు. బాబాయ్ లేడు, ఎక్కడికో వెళ్ళాడట, తెలియదట అని చెప్పారు. లక్ష్మికి అనుమానం కలిగింది ఏం జరుగుతుందని. అలా సాయంత్రం దాకా గడిచింది. ముంతాజ్ వాళ్ళ నాన్నగారు తన మీద ఒత్తిడి తెచ్చిన కారణంగా ఏం చేయాలో తెలియక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంది. తన ఫ్రెండ్స్కి విషయం తెలిసి వేణు వాళ్ళ ఇంటి పక్కకు వచ్చి వేణుకి వినపడేలాగా పెద్దగా మాట్లాడుకోసాగారు. ముంతాజ్ స్లీపింగ్ పిల్స్ వేసుకుంది అనే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న వేణు కంగారు పడుతున్నాడు. ఇదంతా తన వల్లే జరిగింది. ముంతాజ్ని ఎలాగోలా మీట్ అయి మాట్లాడితే ఇదంతా జరిగేది కాదు. ఫ్రెండ్స్కి కాల్ చేశాడు. అరే, ముంతాజ్ స్లీపింగ్ పిల్స్ వేసుకుంది, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్పాడు. ముంతాజ్ వాళ్ళ ఇంటి దగ్గర జనం గుమిగుడి ఉన్నారు. అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. వాళ్ళ నాన్నగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. తన కూతురు ఇంత పని చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత పని చేశావమ్మా అని బాధపడుతూ ఉంటే వేణు ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి, అంకుల్, ముంతాజ్ మాకు తెలుసు, హాస్పిటల్కి తీసుకువెళ్దాం రండి అని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. ఐసీలో ఉంచారు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉన్నారు. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. కాసేపటి తర్వాత ముంతాజ్కి అప్పుడప్పుడే స్పృహలోకి వస్తుంది. వేణు వేణు అని కలవరిస్తుంది. వాళ్ళ అమ్మాయి బ్రతుకుతుందో లేదో, ఒక్కగానొక్క కూతురు అని భయపడుతున్న వాళ్ళకి ముంతాజ్ స్పృహలోకి రావటంతోనే ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఇంతలో వేరే వాళ్ళ ద్వారా
విషయం ధర్మారావు గారికి తెలిసింది. విషయం విన్న ఆయన నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు. వేణు టకటక తలుపులు బాదడంతో చలనం వచ్చింది. నాన్న, తలుపు తీయండి, నీ ముంతాజ్ని చూడాలి అని అరుస్తున్నాడు. అక్కడికి మణికంఠ శర్మగారు కొంతమంది మనుషులను తీసుకువచ్చారు. వాళ్ళని బయట ఉండమని చెప్పి లోపలికి వచ్చిన శర్మ వేణు అరుపులు విని తలుపులు తీశాడు. అన్నయ్యకి విషయం చెప్పాడు. ధర్మారావు గారేమో వాళ్ళ అమ్మ నాన్న తన ఇంటి మీదకొచ్చి గొడవ పెట్టుకుంటారేమో, తన కొడుకుని ఏం చేస్తారో అని భయంతోనే ఉన్నారు. వేణు, నాన్న, మీరు గనక ఒప్పుకోకపోతే అక్కడ ముంతాజ్ చావు బతుకుల్లో ఉంది. నేను తను చూడ్డానికి వెళ్ళాలి. తనకేమైనా జరిగిందంటే నేను కూడా చచ్చిపోతాను. మీకు మీ రెండో కొడుకు లేడనుకోండి అని గట్టిగా అరిచి చెప్పాడు. కొడుకు ఈ విషయంలో తనకి ఎదురు తిరిగేసరికి ధర్మారావు గారికి నోట మాట రాలేదు. మణికంఠ గారు ముందు అసలు అమ్మాయికి ఎలా ఉందో కనుక్కుందాం పదవేను అని అంటూ ఉండగానే అక్కడికి ముంతాజ్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. ధర్మారావు గారితో, ఏమండి, మాకు ఉన్నది ఒకగానొక కూతురు, ఆమెను మేము పోగొట్టుకోలేము. ఆ అమ్మాయి మీ అబ్బాయిని ప్రేమించింది, అందుకే ఇదంతా చేసింది. మా అమ్మాయి వేణు వేణు అని మీ అబ్బాయిని కలవరిస్తుంది. మీరు మీ అబ్బాయిని ఒకసారి హాస్పిటల్కి పంపించండి అని అడిగారు. మీ అమ్మాయి ఏదో చేసుకుంటే దానికి కారణం మా అబ్బాయి అవుతాడా? మా అబ్బాయి ఎందుకు రావాలి హాస్పిటల్కి అని మొండిగా వాదిస్తూ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు, అలాగే మణికంఠ శర్మ గారు అందరు ధర్మారావు గారికి నచ్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొండిగా వాదించకండి, ఎందుకంటే అక్కడ అమ్మాయి ప్రాణాలు ఇంకా పోలేదు. అందుకు ఒక రకంగా మనం సంతోషించాలి. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారని విషయం అందరికీ తెలిసింది కదా. ఇప్పుడు గనుక ఆ అమ్మాయికి ఏదైనా అయితే వీళ్ళు అబ్బాయి మీద కేసు పెట్టేవాళ్ళు. కణం బ్రతికింది, అందుకు సంతోషపడాలి. అట్లాగే మీ అబ్బాయి కూడా మీ మాటకు ఎదురు చెప్పలేదు. వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుని ఉంటే మీరేం చేసేవారు? కానీ మీకు మీ కుటుంబానికి గౌరవం ఇచ్చే కదా అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. పెళ్లి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు అబ్బాయిని హాస్పిటల్కి పంపించండి. మీకు కూడా మీ అబ్బాయి జీవితమే కదా కావాల్సింది. పిల్లల సంతోషాల కంటే పెద్దవాళ్ళకి ఇంకేం కావాలి? ఒకవేళ అమ్మాయికి ఏదైనా అయ్యి మీ అబ్బాయి కూడా చనిపోతే మీరేం చేసేవారు? సంస్కృతి సంప్రదాయాలు కట్టుబాట్లు అంటూ రెండు నిండు జీవితాల్ని బలి చేసుకునేవారా? ఒకసారి నెమ్మదిగా ఆలోచించి చూడండి అందరూ అనేసరికి ధర్మారావు గారు ఆలోచనలో పడ్డారు. మణికంఠ గారు, నాన్న, నేను కూడా వెళ్తాను తమ్ముడితో. ముందు అసలు అమ్మాయికి ఎలా ఉందో చూసి వస్తామని వేణుని తీసుకుని హాస్పిటల్కి వెళ్లారు. ఒకరిని మాత్రమే ఐసీయూలోకి వెళ్ళనిస్తారు కాబట్టి వేణు లోపలికి వెళ్ళాడు. తనను చూడ్డంతోనే ముంతాజ్ వేణు వేణు అని కన్నీళ్లు పెట్టుకుంది. వేణు ముంతాజ్ని హక్ చేసుకుని, ఎందుకింత పనిచేశావు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీకేం కాదు, నేను ఉన్నాను, మనం పెళ్లి చేసుకున్నాము అని తన చెయ్యి పట్టుకుని గట్టిగా ప్రామిస్ చేస్తున్నట్టుగా నొక్కి చెప్పాడు. అంత బాధలోనూ చాలా సంతోషపడింది. అలా కాసేపటి తర్వాత ధర్మారావు గారు, శాంతకుమారి, లక్ష్మితో సహా హాస్పిటల్కి వచ్చారు. ఆయన అక్కడికి రావటంతో అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఏం మాట్లాడతారా అని. నువ్వు మా అబ్బాయి కోసం చనిపోవడానికి కూడా నిర్ణయించుకున్నావంటే మా పిల్లాడి మీద నీకు చాలా ప్రేమ ఉందమ్మా. దాన్ని మేము కాదంటే మా వాడు కూడా ఏమైనా చేసుకుంటే మేమందరం ఏమైపోవాలి? పిల్లల ప్రాణాల కంటే కట్టుబాట్లు ఏమి ఎక్కువ కాదు. నేను ఒప్పుకున్నాను, కాకపోతే వాడు ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత మేమే పెళ్లి చేస్తామన్నారు. అక్కడికి వచ్చిన వారందరూ చాలా ఆనందపడ్డారు. కొన్నాళ్ళ తర్వాత కులాన్ని మతాన్ని దాటి పెద్దలను గౌరవించి ఇరువురి కుటుంబాల అంగీకారంతో ముంతాజ్ వేణుల పెళ్లి ఘనంగా జరిగింది. మంచు కురిసే సమయంలో కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్ కోసం వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.